వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉన్నారు డాక్టర్? బాగున్నానండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు, భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి అవసరం లేదు ప్రెగ్నెన్సీ అంటే స్పెర్మ్ అనేది పుల్ అవుట్ చేసేస్తూ ఉంటారు. అలా పుల్ అవుట్ చేస్తే గర్భిణీ రాదు అనేది ఒక అపోహ. అదే నిజమా అనేది ఎవరికి తెలియదు. అది మీరు ఈరోజు తేల్చి చెప్పేయాల్సిందే. చాలామంది పేషెంట్స్ వస్తారండి. పేషెంట్స్ వచ్చి, సార్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మీరు కాంట్రాసెప్టివ్స్ ఏం వాడలేదని, అంటే ప్రొటెక్షన్ ఏం వాడలేదని అడుగుతాం. వాళ్ళు ఏం చెప్తారంటే వాడుతున్నాం సార్. సో మెయిన్గా మేము ఏం చేస్తున్నామంటే సెక్స్లో పాల్గొంటున్నాం, ఇంటర్ కోర్స్ జరుగుతుంది, బట్ ఎప్పుడైతే ఆర్గాజం లేకపోతే ఎజాక్యులేషన్ టైంలో పెన్నిస్ని బయటికి పుల్ చేస్తున్నాం, సో అది పాటిస్తున్నామంట. బట్ దీనివల్ల 100% ప్రొటెక్షన్ అనేది కాదండి, కొంతవరకు ఉంటుంది, బట్ 100% కాదు. ఎందుకంటే సో పెన్నిస్లో నుంచి వచ్చే ఫ్లూయిడ్ని మనము సెమెన్ అంటామన్నమాట. ఈ సెమెన్లో ఆల్రెడీ స్పర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది ఒక్కసారి వచ్చినా లేకపోతే కొంచెం కొంచెం బయటకు వచ్చినా దీంట్లో స్పర్మ్స్ అనేవి ఉంటాయి. సో ఒక విమెన్ ఓవరీ ఫర్టిలైజ్ కావాలి, ఓవం ఫర్టిలైజ్ కావాలంటే ఈవెన్ 1 స్పర్మ్ ఉన్నా సరిపోతుంది. సో ఇక్కడ ఆ ఫ్లూయిడ్ స్లోగా బయటకు వస్తుంటుంది కాబట్టి దాంట్లో మల్టిపుల్ స్పర్మ్స్ ఉంటాయి. అవి ఈజీగా ఉమెన్ సర్విక్స్ని దాటి లేకపోతే అదేవిధంగా యూట్రస్ని దాటి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి అక్కడ ఫర్టిలైజేషన్ చాలామందిలో చూస్తాం. సో ఇది 100% ప్రొటెక్టివ్ కాదు, బట్ ఆల్మోస్ట్ ఆల్ కేసెస్లో ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో అది కాంట్రాసెప్టివ్ మెథడ్గా ఎవరు సజెస్ట్ చేయరు. సో అది జనాలు అనుకుంటారు తప్పితే దానివల్ల కాంట్రాసెప్షన్ అనేది అంటే పిల్లలు పుట్టకపోవడం అంటూ ఏముండదు. అదేంటి డాక్టర్, ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది లాస్ట్లోనే ఓన్లీ స్పెర్మ్ రిలీజ్ అవుతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ఈ మిడిల్ ఆఫ్ ద సంథింగ్లో కూడా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అవునండి. అండ్ మరి వీళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఇన్ కేసు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ప్రిపేర్డ్గా ఉండరు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తే ఇద్దరికి స్ట్రెస్సే కదా, మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అలా ఎప్పుడే కానీ ప్లాన్డ్గా ఉండాలండి. సో కండోమ్ వాడచ్చు, ఫిజికల్ బ్యారియర్స్ వాడచ్చు, లేకపోతే హార్మోన్ పిల్స్ వాడచ్చు. సో మనకు 72 అవర్స్లో వాడాల్సిన పిల్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే ముందే వాడాల్సిన పిల్స్ కొన్ని ఉంటాయి. సో అవి వాడాలి. లేకపోతే ఫిజికల్ బ్యారియర్స్ అంటే కండోమ్ లాంటివి యూజ్ చేయొచ్చు తప్పితే సో ఇది అనేది కాంట్రాసెప్టివ్ మెథడ్ కాదనమాట. ఎందుకంటే సో మనకు నేచర్ ఏం చేసిందంటే ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ జరుగుతుందో, ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఫ్రిక్షన్ తగ్గించడానికి ఇంటర్ కోర్స్కు ముందే ఈ స్పర్మ్ ఈ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది సెమన్ అనేది రిలీజ్ అవుతుంది, కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఈ కొద్దిగా రిలీజ్ అయ్యే సెమన్లో కూడా డెఫినెట్గా స్పర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అది దట్ ఈజ్ నాట్ ద అసలు మెడికల్ ఫీల్డ్లో అది కాంట్రాసెప్టివ్ మెథడే కాదు. సో కామన్ పబ్లిక్ అనుకుంటారు తప్పితే దాంట్లో ఎటువంటి సైంటిఫిక్గా లేదు, బట్ దట్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ కాంట్రాసెప్షన్. మరి ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు ఏం చేయాలి డాక్టర్ గారు? రైట్, ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళు సో వాళ్ళకు 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి హార్మోనల్ ఆప్షన్స్, ఇంకోటి ఏంటంటే ఫిజికల్ బ్యారియర్. ఫిజికల్ బ్యారియర్ అంటే ఏంటంటే కండోమ్ యూజ్ చేయడం. కండోమ్ అనేది మనం ఫిజికల్గా స్పర్మ్ వాళ్ళలో ఎంటర్ కాకుండా చూస్తుంది కాబట్టి దాన్ని ఫిజికల్ బ్యారియర్ అంటారు. లేకపోతే మనకు హార్మోనల్ పిల్స్ ఉన్నాయన్నమాట. మనకు కమర్షియల్గా కూడా అంటే ఆన్ ది కౌంటర్ చాలా పిల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. సో అన్వాంటెడ్ అని, పిల్ 72 అని, ఐ పిల్ అని, డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ ఉన్నాయి. సో ఆ పిల్ వాడచ్చు, బట్ ఇది కూడా ఏంటంటే 100% ప్రివెన్షన్ కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రివెంట్ అవుతుంది. దీనివల్ల మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ హార్మోనల్ పిల్స్ వాడడం వల్ల. సో మెయిన్ సైడ్ ఎఫెక్ట్ మేము చూసేది హార్మోనల్ పిల్స్ ద్వారా ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అనేది అంటే బేబీ ఇంప్లాంటేషన్ అనేది యుటరస్లో ఉండాలన్నమాట. ఒక్కొక్కసారి యుటరస్లో లేకుండా ఇది ఏంటంటే ఫెలోపియన్ ట్యూబుల్స్, ఎక్కడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో చిన్న ట్యూబ్ ఉంటుందన్నమాట. ఆ ట్యూబ్లోనే ఇంప్లాంట్ అయిపోతుంది, అక్కడే బేబీ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కూడా ఒక కాంప్లికేషన్ మనము ఈ హార్మోనల్ పిల్స్ వాడితే. బట్ పర్సనల్గా నేనైతే పిల్స్ అనేవి మంచిది కాదు, ఎందుకంటే ఎస్పెషలీ విమెన్కి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో ఫిజికల్ బ్యారియర్ అనేది బెస్ట్ అనమాట దీంట్లో కంపేర్ టు హార్మోనల్.
కాదు డాక్టర్ గారు, Hmm. ఇప్పుడు అబ్బాయిలకి ఎలాగ కాండోమ్ ఉంటుందో అమ్మాయిలకి కూడా కాండోమ్ ఉంటుంది అని Right. అంటారు. వాళ్ళకి వాళ్ళు సెపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు అని Right. నేను ఒక చోట విన్నాను. రైట్. అది ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు? యా డెఫినెట్గా అండి. ఫిమేల్ కాండోమ్స్ ఉన్నాయి, మేల్ కాండోమ్స్ ఉన్నాయి. సో మేల్ కాండోమ్ అయినా ఫిమేల్ కాండోమ్ అయినా అది చేసేది ఒకటే పని అనమాట. ఫిజికల్ బ్యారియర్ అంటే స్పర్మ్ని వాళ్ళ వజైనాలోకి ఎంటర్ కాకుండా కాపాడుతుంది అనమాట. సో స్పర్మ్ ఇది ఫిమేల్ కాండోమ్ కానీ మేల్ కాండోమ్ కానీ దీస్ ఆర్ ద బెస్ట్ కాంట్రాసెప్టివ్స్. మీరు వేరే కాంట్రాసెప్టివ్స్ అంటే పిల్లలు పుట్టకుండా తీసుకునే జాగ్రత్తల్ని కాంట్రాసెప్టివ్స్ అంటారు అనమాట. ఈ కాంట్రాసెప్టివ్స్లో బెస్ట్ కాంట్రాసెప్టివ్ వచ్చి either మేల్ కండోమ్ ఆర్ ఫిమేల్ కండోమ్. దీన్ని ఏమంటే ఫిజికల్ బ్యారియర్ అంటారు. దీస్ ఆర్ గుడ్ ప్రాక్టీసెస్. డాక్టర్ గారు, మరి Yeah. ఇప్పుడు కాండోమ్ యూజ్ చేసిన, మేల్ కాండోమ్ యూజ్ చేసిన, ఫిమేల్ కాండోమ్ యూజ్ చేసిన ఫెయిల్యూర్ రేట్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అంటారు? యా ఫెయిల్యూర్ రేట్ ఉంటుందండి మేల్ కాండోమ్లో కానీ ఫీమేల్ కాండోమ్లో కానీ. అప్పుడు కూడా అది కూడా రిస్కే. యా చాలా రేర్ అనమాట. రేర్. సో కండోమ్ వల్ల ఫెయిల్ అవ్వడం అనేది ఉంటుంది, బట్ వేరే కాంట్రాసెప్టివ్స్తో పోలిస్తే ఇది చాలా సేఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్ వాడుతున్నారు, దీంతో పోలిస్తే ఇవి చాలా రిస్క్ తక్కువ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే హార్మోనల్ పిల్స్ వాడతారో విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సైకిల్ విల్ గో ఫర్ ఎ టాస్. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ ఈ కాలంలో విమెన్ వాళ్ళ లైఫ్ స్టైల్ ద్వారా ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల, లేకపోతే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, స్ట్రెస్ ఉండడం వల్ల, అలవాట్ల వల్ల అంటే అడిక్షన్స్ వల్ల ఆల్రెడీ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది చాలా ఉందన్నమాట. దీంతోపాటు చాలామంది చేసే తప్పు ఏంటంటే మాకేదో ఫంక్షన్ ఉంది, లేకపోతే ఒక గుడికి వెళ్ళాలి, ఒక తీర్థయాత్ర ఉంది, మేము హార్మోనల్ పిల్స్ వాడతాము అంటే డేట్ రాకుండా కంట్రోల్ చేసుకోవడానికి. అది ఫస్ట్ చేసే మెయిన్ తప్పు అనమాట. అంటే అక్కడ హార్మోన్స్ వాడడం. సో ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, బయట నుంచి సింథటిక్ హార్మోన్స్ తీసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇలా తీసుకుంటారో ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగిపోయి వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటి, బల్క్ యూట్రస్ అంటాము, ఫైబ్రాయిడ్స్ అంటాము, ఓవేరియన్ సిస్ అంటాము, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము, బల్క్ యూట్రస్ అంటాము. సో విమెన్లో వచ్చే ఆల్మోస్ట్ ఆల్ ఫిమేల్ రిలేటెడ్ దానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సే కారణం అనమాట. న్యాచురల్గానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కాకుండా ఈ బయట నుంచి తీసుకునే హార్మోన్స్. సెకండ్ మేజర్ కాజ్ వచ్చి నాకు వచ్చిన కేసెస్లో ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం అనమాట. సో ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడం అనేది కొంతమంది కొన్ని చాక్లెట్ల లాగా తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ బ్యారియర్ వాడకుండా ఏంటంటే ఎవ్రీ డే, లేకపోతే ఎవ్రీ 3 days, ఎవ్రీ 4 days ఈ హార్మోనల్ పిల్స్ వేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడైతే హార్మోనల్ పిల్స్ వేసుకుంటున్నారో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, అదేవిధంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ రావడము, దాంతోపాటు బల్క్ యూట్రస్ అంటాము, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాము, ఏవైతే ఫిమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్కి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఈ హార్మోన్స్ అన్నీ వాడడం వల్ల. సో ఇవన్నీ వాడడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ పైన హార్మోన్స్ మల్టిపుల్ టైమ్స్ వాడడం వల్ల విమెన్ రీప్రొడక్టివ్ డిజార్డర్స్ అనేవి ఎక్కువైపోతుంది. ఇవి ఓవులేషన్ డే ఎప్పుడైనా ఎలా తెలుసుకోవచ్చు డాక్టర్ గారు? అంటే ఆ రోజు, ఆ తర్వాత 3 రోజుల ముందు, 4-5 రోజులు ఎగ్ రిలీజ్ అయ్యే 4 days బిఫోర్, 4 days ఆఫ్టర్ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయొచ్చు అని అంటారు. అదే అపోహ అని అంటారు. బేసిక్గా మనకేంటంటే ఆన్ అన్ యావరేజ్ మనము విమెన్ రీప్రొడక్టివ్ సైకిల్ 28 days అని తీసుకుంటాం అనమాట. 28, 27, 25 ఏ డేస్లో ఎగ్ రిలీజ్ అవుతుంది డాక్టర్ వాళ్ళకి? మన ఆన్ అన్ యావరేజ్ 28 days అనుకోండి విమెన్ రీప్రొడక్టివ్ సైకిల్. అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ day 1 వస్తే మళ్ళీ నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్ 29th day వస్తుందంటే దాన్ని ఏమంటామన్నమాట, టిపికల్ ఆర్ స్టాండర్డ్ ఓవ్యులేషన్ పీరియడ్ అంటాం అనమాట. సో మనకు అరౌండ్ 14th day ఏమవుతుందంటే ఓవ్యులేషన్ జరుగుతుంది. ఓవ్యులేషన్ జరగడం అంటే ఏం లేదు, విమెన్ యొక్క ఓవరీ నుంచి ఓవా రిలీజ్ అయ్యి, అంటే ఎగ్ రిలీజ్ అయ్యి రెడీ టు బి ఫర్టిలైజ్డ్ అనమాట. సో అది అరౌండ్ 14th day జరుగుతుంది. చాలామంది ఏం చెప్తారంటే 14 days కంటే ఒక 3 days ముందు, లేకపోతే ఒక 3 days తర్వాత సెక్షువల్ యాక్టివిటీ ఇంటర్ కోర్స్ లేకుండా ఉంటే ఇట్ ఈజ్ ఏ కాంట్రాసెప్టివ్ మెజర్ అంటాం అనమాట. సో కొన్ని కేసెస్లో అది సక్సెస్ అవుతుంది, బట్ కొన్ని కేసెస్లో ఫెయిల్ అవుతుంది, చాలా కేసెస్లో ఫెయిల్ అవుతుంది. ఈ మధ్య రీజన్ ఏంటంటే విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సైకిల్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంది. సో మన పాతకాలంలో ఏంటంటే కరెక్ట్గా ఉండేదన్నమాట. మనము
ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా అన్నీ రెగ్యులర్గా జరిగేవి. ఇప్పుడు చాలామంది ఈ సేఫ్ పీరియడ్ అంటారనమాట దాన్ని. ఆ సేఫ్ పీరియడ్ లో చేసినా కూడా ఈ సేఫ్ పీరియడ్లో ఇంటర్ కోర్స్ చేసినా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే చాలామందికి ప్రెగ్నెన్సీ రావడం అనేది చూస్తున్నాం అనమాట. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం దీన్ని క్రిప్టిక్ ఓవ్యులేషన్ అంటాం. సో క్రిప్టిక్ ఓవ్యులేషన్ అంటే ఓవ్యులేషన్ అనేది బయటికి కనపడదు. క్రిప్టిక్ అంటే మూసుకొని పోతుంది అని. సో కొన్ని జంతువుల్లో ఏమవుతుందంటే క్రిప్టిక్ ఓవ్యులేషన్ ఉండదన్నమాట. వాళ్ళకు ఓవ్యులేషన్ టైం కూడా తెలిసిపోతుంది. బట్ హ్యూమన్ బీయింగ్స్లో ఏంటంటే క్రిప్టిక్ ఓవ్యులేషన్ అంటాం అనమాట. ఈ క్రిప్టిక్ ఓవ్యులేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సేఫ్ పీరియడ్ అనేది మన అలవాట్ల వల్ల కానీ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ ఎటు పడితే అట్లా షిఫ్ట్ అవుతుంది. అంటే ముందుకి వెనక్కి షిఫ్ట్ అవుతుంది. ముందుకి వెనక్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే చాలా మటుకు ఇవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. ఈ కాంట్రాసెప్షన్ అనేది కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అండి.